పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాపై వలసదారులకి, ముఖ్యంగా భారతీయులకి అమితమైన ప్రేమ, వ్యామోహం ఉందని చాలామంది అంటారు. ఎందుకు అంటే అక్కడి పౌరసత్వం, సిటిజన్షిప్ కోసం పరితపిస్తుంటారు వలసదారులు అని. దీన్ని వారి యొక్క బలహీనతని అదునుగా భావించి ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో, ఆ హామీతోటి ఎలక్షన్లో అయితే గెలవడం జరిగింది రిపబ్లికన్ పార్టీ నుంచి. గెలిచాక మొదటి ఆర్డర్ ఇదే చేస్తానని చెప్పిన ట్రంప్ అన్నట్టుగానే ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి 19 లోపు ఖచ్చితంగా ఎవరైతే పిల్లల్ని కంటారో వారికి మాత్రమే అమెరికా పౌరసత్వం లభిస్తుంది, తర్వాత కన్న వారికి లభించదు అని. దీనిపైన వలసదారులు తీవ్రంగా కలత చెంది 8 నెలలు గర్భవతిగా ఉన్నవారు, 7 నెలలు గర్భవతిగా ఉన్నవారు ముందే సిజేరియన్ చేపించుకోవాలి, పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో హాస్పిటల్కి అయితే పరుగులు తీశారు. కానీ మరోవైపు ప్రతిపక్షం డెమోక్రాటిక్ పార్టీ, డెమోక్రాట్లు అమెరికాలోని 22 రాష్ట్రాల్లో కోర్టుకైతే వెళ్ళడం జరిగింది. ఈ ఆర్డర్ని నిలిపివేయాలని వాళ్ళు కోర్టుకైతే వెళ్ళారు. అమెరికాలో ఉన్న సియాటిల్ కోర్టు అయితే ఈ ఆర్డర్ని నిలిపివేస్తున్నామంటూ తీర్పునైతే ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమైనదని సియాటిల్ ఫెడరల్ కోర్టు అయితే చెప్పింది. చాలామంది అంటున్నారు, అమెరికాలో ఉంటేనే మనుషులు అవుతారా? ప్రపంచంలో ఇంకా మిగతా దేశంలో మనుషులు లేరా? ఎందుకు అమెరికా అంటే అంత వ్యామోహం? ప్రాణం మీదకి కూడా వలసదారులు తెచ్చుకుంటున్నారు, హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని తొందరగా కనేయాలనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు సియాటిల్ కోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో, ఏదైతే తీర్పునిచ్చిందో, ఆ తీర్పుతోటి అందరూ అయితే ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు చూసుకుంటే 10 లక్షల వరకు సిటిజన్షిప్స్ పెండింగ్లో ఉన్నాయి అమెరికాలో. మరి అక్కడ ఉన్న ప్రభుత్వం వీటిపైన ఒక నిర్ణయం తీసుకోబోతుందా? అంటే పరిమితం చేయనుందా సిటిజన్షిప్స్ని? అంటే ఇంత సంవత్సరానికి ఇంత అనే విధంగా పరిమితి చేయబోతుందా? లేకపోతే యథావిధిగా ఇలానే అక్కడ పౌరసత్వాలు అక్కడ పుట్టినవారు ఆ దేశానికి సంబంధించిన వారనే విధంగా యథావిధిగా కొనసాగనుందా? లేకపోతే ఈయన ఇచ్చిన మాట తప్పిండని అక్కడున్న ప్రజలు మళ్ళీ ట్రంప్ని విమర్శిస్తారా? మరి ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో అని చాలామంది అయితే ఉత్కంఠగా చూస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.